నమస్తే అండి. తాజాగా ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ సీఎం, ఈ డిప్యూటీ సీఎం, ఈ వివాదాలన్నింటికీ కారణమైనటువంటిది ప్రధానంగా 3 అంశాలుగా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కెలికి పారేయడం వలన తలెత్తినటువంటి ఇష్యూస్ అనుకోవాలి. ఆ 3 అంశాలు మొట్టమొదటిగా మేము బయటకు వెళితే జనం తిట్టుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది, లా అండ్ ఆర్డర్ కనబడడం లేదు అంటూ గ్రౌండ్ లెవెల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు గొడవలు చేస్తున్నారు, విధ్వంసాలు చేస్తున్నారు, తిడుతున్నారు, వీటన్నింటినీ కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి చూసాము. అలాగే ఫెయిల్యూర్ ఏమో అనిత గారిది, హోంశాఖ మంత్రి గారిది, సక్సెస్ ఏమో వేలెత్తి చూపించినటువంటి ప్రతిపక్ష నాయకుడి కంటే పవన్ కళ్యాణ్కి అన్నటువంటిది పరిస్థితి ఏర్పడినటువంటిది. ఇది టీడీపీ తెలుగుదేశం పార్టీకి అసంతృప్తికి కారణమైందని చెప్పుకోవచ్చు మొదటగా. అయితే రెండవ పాయింట్ అంశం ఏంటంటే తిరుమల తొక్కిసలాట మొన్న జరిగినటువంటి సందర్భంలో ఆ తొక్కిసలాట ఈ విధంగా జరిగింది, తప్పిదం వలన జరిగింది. అలాగే టీటీడీ బోర్డు, అలాగే దానికి సంబంధించినటువంటి చైర్మన్ నాయుడు గారు కూడా క్షమాపణలు చెప్పాలి అని చేతులెత్తి క్షమాపణలు చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా మరీ పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి చేయడం, ఈ విధంగా ఆయన దిగడం, ఈ పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడి మేరకు కూడా వాళ్ళు క్షమాపణలు చెప్తూ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ విధంగా ఇదొక అసంతృప్తి. ఈ విధంగా తెలుగుదేశంలో ఇట్లాగా అసంతృప్తి చెలరేగింది. అయితే మూడో విషయం ఏంటంటే తన సొంత నియోజకవర్గము పిఠాపురంలో అల్లర్లు జరుగుతున్నాయి, గంజాయి పెరిగిపోతుంది, నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి, సెటిల్మెంట్స్ చేసుకుంటూ పోతున్నారు, దానిలో తలమునకలైపోయి ఉన్నారు అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అది కూడా పవన్కి సంబంధించినటువంటి విషయంలో అసంతృప్తి కారణమైనటువంటి విషయం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచన ఏంటి? తను చంద్రబాబు గారిని పొగుడుతుండడం ద్వారా తటస్థులను, టీడీపీ తెలుగుదేశం పార్టీ సింపతి ఉన్నటువంటి అభిమానాన్ని, వాళ్ళ ద్వారా అభిమానాన్ని పొందడము, అలాగే లోపాలని వేలెత్తి చూపించగలిగే ప్రతిపక్ష పాత్ర ద్వారా జగన్ కంటే పవనే బెటరు అన్నటువంటి ఫీలింగ్ను వైసీపీ కార్యకర్తలు, అభిమానుల నుంచి కూడా పొందాలని, అలాగే చంద్రబాబుని చూసేశారు జనాలు, అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా చూసేశారు, వారికి ప్రత్యామ్నాయంగా పవన్ అయితే బెటరు, ఎంత చక్కటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు, అలాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా దాంట్లో తిరుగుతూ రోడ్లు వేయించటము, అటవీ శాఖ వాటిలో అటవీ గ్రామాలలో తిరగడము, సరైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడ లోటుపాట్లను తెలుసుకుంటున్నారు, ఇట్లాంటి ఈ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో స్వయంగా స్పందిస్తున్నారు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు అన్నటువంటి అంశాల ద్వారా భవిష్యత్తులో ఈయన ప్రజల్లోనికి వెళ్ళి భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా జగన్ కంటే పవనే బెటరు అన్నట్లుగా ముద్ర వేసుకునేటటువంటి ప్రయత్నం అయితే పవన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి కారణమైనటువంటి అంశాలు. దాని కారణంగానే ఈ డిప్యూటీ సీఎం లాంటి నినాదాలు వస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని చంద్రబాబు గారు కంట్రోల్ చేయమన్నారు అని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. నమస్తే.